రాయదుర్గంలో తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంతో హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. రెగ్యులరైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న అభ్యర్థనను ఎందుకు వెనక్కి పంపారని రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో నేడు పూర్తి వివరాలతో కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ తరపు లాయర్ తెలిపారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఏమైతే రాయదుర్గంలో తన గెస్ట్ హౌస్ విషయంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం, తర్వాత ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మేము సీజ్ చేసామని చెప్పని రెవెన్యూ అధికారులు చెప్పడం. అయితే ఏమైతే రెవెన్యూ అధికారులు చెప్తున్న సర్వే నెంబర్ వేరు, తర్వాత మేము గెస్ట్ హౌస్ ఉన్న సర్వే నెంబర్ వేరు, ఈ సర్వే నెంబర్ ను ప్రభుత్వ సర్వే నెంబర్ లో చూపిస్తారని చెప్పేసి కూడా ప్రభాస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కోర్టు పొందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గవర్నమెంట్ భూమి సంబంధించి అంటే తన భూమికి సంబంధించి రెగ్యులేషన్ కోసం ఆల్రెడీ అప్లై చేసుకున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు అధికారులు ఆ పిటిషన్ వెనక్కి పంపారన్న ఆ ఇష్యూ మీద కూడా మీరు ఆ పిటిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని రెగ్యులేషన్ చేయకుండా ఎందుకు వెనక్కి పంపారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ రెగ్యులేషన్స్ ను సంబంధించి ఏమైనా పిటిషన్ దాఖలు చేసినప్పుడు దాన్ని స్వీకరించడానికి ఏ ఆధారాలు తర్వాత ఏ దీని ప్రకారం వాళ్ళు తిరస్కరిస్తారు, తర్వాత తిరస్కరించే దానికి మీరేమన్నా కారణాలు చూపారని చెప్పేసి అన్న విషయం మీద కూడా కోర్టు ప్రవేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు కోర్టు ముందుస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వ లాయర్ చెప్పడం. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా సీజన్ ల్యాండ్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా దానికి సంబంధించి రెగ్యులేషన్ కోసం అప్లై చేసిన తర్వాత దాన్ని తిరస్కరించడానికి కారణాలు ఏంటి, తిరస్కరించకుండా ఉండడానికి వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతారు, ఏ గైడ్ లైన్స్ ప్రకారం తిరస్కరించాలన్న పూర్తి వివరాలతోటి ఈ రోజు ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ముందు అన్ని వివరాలు ఉండే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ లాయర్లు ఇచ్చిన ఈ కౌంటర్ అఫిడవిట్ మీద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇది నిజంగానే ప్రభాస్ గెస్ట్ హౌస్ అనేది ప్రైవేట్ భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా, మరి గవర్నమెంట్ భూములు ఉన్నప్పుడు కూడా మరి ఇచ్చిన రెగ్యులేషన్ ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది, మరి రెగ్యులేషన్ ఎందుకు చేయకుండా ఉండాల్సి అన్న అంశాల మీద ఈ రోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఇస్తా ఉంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.